ఈ రోజున హ్యాట్సాప్ టు ఆంధ్ర తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి. ఎందుకంటే నిన్నటికంటే ఇవాళ కలెక్షన్స్ పెరిగాయి. దానికి ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ పెరిగాయి. 25 థియేటర్స్ పెరిగాయి కదా సార్. అలాగే కలెక్షన్స్ పెరిగాయి. కాబట్టి మంచి సినిమాని ఎవడు అడ్డుకోలేడు, ఏ రివ్యూ అడ్డుకోలేడు. మనకు ఇండస్ట్రీలో ఉంటున్నాం. ఒక సినిమా బతికితే ఎంతోమంది రివ్యూలు రాసేవాళ్ళు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనగలరు, పిల్లలకి అన్నం పెట్టగలరు. ఒక సినిమా గురించి బ్యాడే రాసి ఆ సినిమా చస్తే అందరూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 33 సంవత్సరాలు ఉన్నా ఇవాళ కొత్తగా వచ్చారు, పెద్ద పుడిగిలు అనుకోవద్దు. కొత్తగా వచ్చేది రాసేస్తామని చెప్పి సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. కొంచెం ఆలోచించండి. ఒక సినిమా బతికితే మనం బతుకుతాం, మీరు కూడా మన ఒక పార్టే. దయచేసి మీరు తప్పుగా ఎవరు అనట్లేదండి. మీ డ్యూటీ మీరు చేయొచ్చు, కాదనట్లేదు. మీ శాలరీస్ మీకు రావాలి. స్పైసీ న్యూస్ రాస్తామని చెప్పి లేకపోతే రివ్యూస్ రాస్తామని చెప్పి సినిమాని కిల్ చేస్తే మనం ఊరేసుకున్నట్టు లెక్క. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక ఆర్టిస్ట్ విషయంకి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ టెక్నీషియన్స్ జవహర్ రెడ్డి అయిపోయింది, జేబీ రాత్రనక పగలనక ఎప్పుడు ఫోన్ చేసినా విసుకోకుండా. బట్ నేను ఎప్పుడు వేరే ట్యూన్ కూడా అడగలేదు. ఉన్న ట్యూన్ ఎలా ఇద్దరం డిస్కస్ చేసుకొని డెవలప్ చేస్తే ఇవాళ థియేటర్లో అట్ సేమ్ టైం మన రివ్యూస్ రాసిన వాళ్ళు కూడా జేబీ గురించి చాలా చక్కగా రాశారు. టీవీ గార్డు ఎరకొట్టేశారు, నో డౌట్ ఇన్ దట్. ఆ తర్వాత భాషాశ్రీ నాకు ఇప్పుడే కాదు, ఎంపీలో నుంచి భాషాశ్రీ పరిచయం. వేరే బదులు కూడా నాకు సాంగ్ రాశాడు, లిరికల్గా రాశాడు. మేలో సినిమాలో ప్రతి విషయం రాసుకుంటూ వచ్చాడు. ఈ సినిమా కూడా చాలా కొండంత అండగా ఉన్న భాష కూడా చాలా థ్యాంక్స్. ఆర్టిస్టులు హీరో అయిపోయింది. మల్వి సార్ భర్తీ చేసినప్పుడు ఫస్ట్ ఫోటో చూపించారు. హాఫ్ శారీలో ఉంది, చాలా బాగుందండి అన్నాను. ఆమెను పిలిపించారు, టెస్ట్ షూట్ చేసాం. టెస్ట్ షూట్ చాలా బాగుంది. లొకేషన్లో ఇంకా బాగా అనిపించింది. హ్యాట్సాప్ మల్వి ఇవాళ థియేటర్లో. నెక్స్ట్ థియేటర్లో 2 జరుగుతున్నాయండి, నేను చూస్తున్నాను. ప్రతి థియేటర్కి వెళ్తున్నాను కదా. క్లైమాక్స్ సాంగ్ ఏమో గుండెల్లో వస్తుంది, రాధాబాయి సాంగ్ ఏమో గుండెల్లో హై వోల్టేజ్ షాక్ వస్తుంది ఆ కుర్రగారికి. ఈ సినిమాకి సంబంధించి టెక్నీషియన్స్ ఆర్టిస్టుల తరఫున ఒక చిన్న సత్కారం చేద్దాం అనుకుంటున్నాం.